హాయ్ అండి, అందరికీ నమస్తే. అష్ట కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని అందించే వరుధిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది? అసలు వరుధిని ఏకాదశి అంటే ఏమిటి? పూజ ఎలా చేసుకోవాలి? ఈ వరుధిని ఏకాదశి ప్రాముఖ్యత, ఆచారాలు అన్నీ కూడా వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరుధిని ఏకాదశి రోజున అనేక శుభకార్యాలు ఏర్పడే ఈ రోజు ప్రాముఖ్యతను పెంచుతుంది. వరుధిని ఏకాదశి ఎప్పుడు? వరుధిని ఏకాదశి ఉపవాస సమయం, వరుధిని ఏకాదశి రోజున ఏం దానం చేస్తే మంచి జరుగుతుంది అనేదంతా కూడా తెలుసుకుందాము. ప్రతి సంవత్సరం వరుధిని ఏకాదశి మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఈ సంవత్సరం అంటే 2025 వరుధిని ఏకాదశి ఏప్రిల్ 24 గురువారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం వరుధిని ఏకాదశి నాడు బ్రహ్మ ఇంద్ర యోగాల పవిత్ర కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ రెండు యోగాలను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. వరుధిని ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజిస్తారు. ఆయన అనుగ్రహం పొందటానికి ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాదాలను పరిష్కరించడానికి ఇంద్రయోగం, ఆస్తికి సంబంధించిన పనులను పరిష్కరించడానికి బ్రహ్మయోగం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రెండు యోగాలు కూడా మతపరమైన పనులకు పవిత్రమైనవిగా భావిస్తారు. వరుధిని ఏకాదశి రోజున పేదలకు ఆహారం, పండ్లు, డబ్బును దానం చేస్తే మంచిది. అలాగే ఈ రోజున ఆవులను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున నువ్వులతో చేసిన వస్తువులను కూడా దానం చేయవచ్చు. వరుధిని ఏకాదశి ఉపవాస దీక్ష ఏప్రిల్ 25, 2005 శుక్రవారం నాడు ఆచరించాలి. ఉపవాస దీక్షకు మంచి సమయం ఉదయం 5:46 నుండి 8:23 వరకు ఉంటుంది. వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈరోజు మహావిష్ణువు అవతారమైనటువంటి వాహనమూర్తిని పూజించటం వలన మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది శ్రీకృష్ణుని కూడా ఆరాధిస్తారు. వరుధిని ఏకాదశి నాడు మధురాష్టకం పఠిస్తే కష్టాల నుండి బయటపడొచ్చు. ఐశ్వర్యం, సంతోషం, ప్రేమ కలుగుతాయి. కష్టాల నుంచి బయటపడటానికి రోజు గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే కూడా మంచిది. ఈరోజు విష్ణు సహస్రనామం పఠిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ఈరోజు పాపాలకు ప్రాయశ్చిత్తంగా భగవద్గీతలోని 11వ అధ్యాయం పఠిస్తే ఇంకా మంచిది. ఇకపోతే ఆగిపోయిన పనులన్నీ నిర్విఘ్నంగా జరగాలంటే వరుధిని ఏకాదశి రోజున తులసితో పరిహారాలు. చైత్రమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిథి రోజుని వరుధిని ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజున ఉపవాసం నుండి ఈ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే విష్ణు పూజ సమయంలో తులసి దళాలకు సంబంధించిన కొన్ని సాధారణ చర్యలు తీసుకోవడం వల్ల ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయిన పనులన్నీ కూడా జరుగుతాయని ఒక నమ్మకం. ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది కనుక హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరుధిని ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంటుంది. ఈ రోజున ఉపవాసం ఉండి నిర్మలమైన హృదయంతో పూజించే భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజున తులసి దళాలకు సంబంధించిన కొన్ని పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, సానుకూలత వస్తాయి. వరుధిని ఏకాదశి 2025 తేదీ వేద క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి ఏప్రిల్ 23న సాయంత్రం 4:43 ప్రారంభమవుతుంది. ఈ తిథి ఏప్రిల్ 24న మధ్యాహ్నం 2:32 ముగిస్తుంది. ఉదయం తేదీ ప్రకారం ఏప్రిల్ 24న వరుధిని ఏకాదశి ఉపవాసం పాటిస్తారు. తులసి దళాలతో ఏకాదశి పరిహారాలు. ఏకాదశి రోజున తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం లేదా తులసి మొక్కను నాటడం శుభప్రదంగా భావిస్తారు కనుక వరుధిని ఏకాదశి రోజున తులసి మొక్కను నాటుకోవాలి. దీంతో జీవితంలో కలుగుతున్న సమస్యలు క్రమంగా
ముగింపుకు రావడం మొదలవుతుంది. అదే సమయంలో ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటుకోవాలి. వరుదిని ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయాలి. తులసి మొక్కకు నీరు పోసి తరువాత దాని ముందు నెయ్యి దీపం వెలిగించుకోవాలి. తులసికి సంబంధించిన మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఐశ్వర్యం లభిస్తుంది. దీంతో పాటు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. పూజలో తులసి వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను ఉపయోగించాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఇలా వరుదిని ఏకాదశి రోజున చేసే పూజలు పరిహారాలతో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జీవితంలో ఎటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇకపోతే వరుదిని ఏకాదశి ఉపవాసం గురించి తెలుసుకుందాం. దశమి తిథి రోజున సూర్యాస్తమయానికి ముందు భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉండటానికి ప్రతిజ్ఞ చేసుకోవాలి. విష్ణువును పూజించుకొని పండ్లు, పువ్వులు, ధూపం, దీపాలు మొదలైనవి సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండి లేదా పండ్లు మాత్రమే తిని ధాన్యాలు తినడం నిషేధించబడింది. రాత్రిపూట మేల్కొని విష్ణువును స్తుతిస్తూ కీర్తనలు పాడాలి. ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసి తర్వాత బ్రాహ్మణులకు ఆహారం అందించి దాన ధర్మాలు చేయాలి. దీని తర్వాత ఉపవాసం విరమించి పేదలకు దానం చేయాలి. శ్రీ విష్ణువు ఆరాధనలో శంఖాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదమైనది, ఫలవంతమైనదని నమ్ముతారు. వరుదిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువు విగ్రహాన్ని శంఖంలో నీరు పోసి స్నానం చేసి పూజించిన తర్వాత శంఖాన్ని ఊదితే శ్రీహరి త్వరలోనే సంతోషించి భక్తికి కావలసిన వరం ఇస్తాడట. వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పూజలో ఉపయోగించే శంఖాన్ని గంగాజలంతో నింపి ఇంటి అంతటా చల్లితే ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి సానుకూల శక్తితో పాటు ఆనందం, అదృష్టం వెల్లివిరుస్తుంది. వరుదిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువును త్వరగా ప్రసన్నం చేసుకోవటానికి, విష్ణువు నుంచి కోరుకున్న వరం పొందటానికి విష్ణు పూజలో సమర్పించే నైవేద్యంలో తులసి దళాలను సమర్పించుకోవాలి. దీనిని హిందూ మతంలో విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు. శ్రీ విష్ణువు పూజలో పసుపు రంగు వస్తువులను ఉంచడం వల్ల చాలా శుభప్రదమని హిందూ విశ్వాసం. అటువంటి పరిస్థితిలో వరుదిని ఏకాదశి రోజున విష్ణువు పూజలో పసుపు రంగు బట్టలు, పసుపు పువ్వులు, పసుపు గంధం, పసుపు పండ్లు, పసుపు తీపి పదార్థాలను సమర్పించడమే కాదు, మీరు కూడా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేసుకుంటే మంచిది. వరుదిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువు అనుగ్రహం పొందటానికి ఆవు నెయ్యి దీపం వెలిగించి పూజా హారతి ఇవ్వాలి. ఏకాదశి పూజా సమయంలో ఈ పరిహారాల్ని చేయడం వలన శ్రీహరి ఆశీస్సులు త్వరగా లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున చేసే పూజ దానాలు సహస్ర గోదాన ఫలం లభిస్తుందని ఒక విశ్వాసం. వరుదిని ఏకాదశి మహిమ గురించి కూడా కాస్త మనం ఇప్పుడు తెలుసుకుందాము. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరుదిని ఏకాదశి వ్రత మహిమను గురించి ఇలా అన్నాడు. ధర్మరాజా, వరుదిని ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగళ్య బలాన్ని పొందుతారు, పురుషులు సత్ప్రవర్తనను, సంఘంలో గౌరవాన్ని, ధన సంపదలను పొందుతారు. అంతేకాదు వరుదిని ఏకాదశి వ్రతం ఆచరించటం 10,000 సంవత్సరాలు తపస్సు చేయడంతో సమానమైనదిగా భావిస్తారట. ఇంకా సూర్యగ్రహణ సమయంలో సువర్ణ దానం చేసినంత పుణ్యఫలితం కూడా లభిస్తుందట. మాందాత వరుదిని ఏకాదశిని పాటించటం వలనే కష్టాలన్నింటి నుండి బయటపడవచ్చు అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వరుదిని ఏకాదశి మహిమను గురించి కూడా కొనియాడాడట. ఏకాదశి రోజున ఉపవసించి దైవ దర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలను పొందగలుగుతారు. వారికి పరలోకంలోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయని చెప్పాడట శ్రీకృష్ణ భగవానుడు.
ఇదండి వరుదిని ఏకాదశి పూజ గురించి అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అష్ట కష్టాల నుంచి తొలగించి ఐశ్వర్యాన్ని లభించే ఈ వరుదిని ఏకాదశి వ్రతం పాటించి స్వామివారికి మంచిగా పూజ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే మంచిగా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది. నలుగురిలో ఒక్కరికి ఉపయోగపడినా కూడా వీడియో మంచిగా అయితే అందరూ కూడా తెలుసుకుంటారు కదండి వరుదిని ఏకాదశి గురించి. కొత్తగా చూసేవారుంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం విష్ణుమూర్తియే నమః. ఓం విష్ణుమూర్తియే నమః. ఓం విష్ణుమూర్తియే నమః.